డైరెక్టర్ కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అంటే ఎటూ తేల్చుకోకుండా ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన కొరటాల ఆచార్య సినిమాతో ఒక్కసారిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ సినిమా దెబ్బకు కొరటాల కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఫైనల్ గా ఎన్టీఆర్ దేవర సినిమాతో తానేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే జోష్లో దేవర 2 పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా దేవర సీక్వెల్ ఇప్పట్లో కష్టమని తేలిపోయింది. దీంతో బాలయ్యతో సినిమా సెట్ చేసుకున్నాడు కొరటాల. అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఇక షూటింగ్స్ కు వెళ్లడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రెసెంట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య కొరటాల ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్టుగా భోగట్ట. ఇదే నిజమైతే కొరటాల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసినట్టే. ఇప్పటికిప్పుడు ఏదో ఒక స్టార్ హీరోతో సినిమా చేద్దామంటే అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కొరటాలకు లాంగ్ టైం వెయిటింగ్ తప్పేలా లేదు. లేదంటే దేవర 2నే చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ సీక్వెల్ ఉండదని అంతా అనుకుంటున్నారు. కానీ స్వయంగా ఎన్టీఆర్ఏ ఓ సందర్భంలో దేవర 2 ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. పైగా ఆచార్య తర్వాత కొరటాలను నమ్మింది ఎన్టీఆర్ మాత్రమే. కాబట్టి మరోసారి కొరటాలకు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాకపోతే చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి కొరటాల నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.